హలో అండి, అందరికీ నమస్కారం. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి గెలుస్తారా? ఇప్పుడున్న రాజకీయాల్లో వాళ్ళు ఇమడగలరా? బుల్లెట్ని వదిలి బ్యాలెట్ పద్ధతిలోకి రావటం అనేది మంచి పరిణామం. ఎన్నికల్లో పోటీ చేయటం, ప్రజాస్వామిక వాతావరణంలో ప్రజల మధ్య ప్రజల కోసం రాజకీయాలు చేయటం అనేది ఒక మంచి పరిణామం. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో వీళ్ళు మనుగడ సాగించగలరా? మావోయిస్టు అగ్రనేత మన లొంగిపోయినటువంటి దేవుజీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తారనగానే ఆయన పలానా పార్టీలో చేరబోతున్నారని వార్తలు వెంటనే స్టార్ట్ అయిపోయాయి. నిజానికి ఆ దేవుజీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారా? సహజంగా బీజేపీ పార్టీలో జాయిన్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ కాబట్టి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో జాయిన్ అవుతారా, లేదంటే కొత్త రాజకీయ పార్టీ పెడతారా? ఈ లొంగిపోయిన మావోయిస్టు నాయకులంతా కలిసి కొత్త రాజకీయ పార్టీ పెడతారా? అసలు ఒక ఆయన అయితే నిజవర్గాన్ని కూడా ఎంచుకున్నాడట. కోరుట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఆ నిజవర్గాన్ని కూడా ఎంచుకుని అక్కడ పనిచేయడం స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఇంకొక వార్త ఏంటంటే, అసలు మావోయిస్టు నాయకుల్లో ముందుగా లొంగిపోయినటువంటి మల్లోజుల, ఆయన లొంగిపోయిన తర్వాతే కదా మిగతా వాళ్ళంతా వరుసగా లొంగిబాటు స్టార్ట్ అయింది. ఆయన లొంగిపోవటం అనేది చాలా కీలకం. మావోయిస్టుల సమాచారం ప్రభుత్వానికి అందింది కూడా మల్లోజీలు లొంగిపోయిన తర్వాత ఎక్కువ సమాచారం ప్రభుత్వానికి తెలిసింది. తర్వాతే హిడ్మా ఎన్కౌంటర్ అయినా, తర్వాత దేవుజీ లొంగుబాటు అయినా, వీళ్ళంతా లొంగిబాటు ఫస్ట్ లొంగిపోయింది మల్లోజీల. ఆయనకి బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు సమాచారం. నిజానికి అదే నిజమైతే ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఏర్పడ్డాయి, దాదాపు 37 స్థానాలకు ఖాళీ ఏర్పడ్డాయి. కాదే మల్లోజులకి ఇస్తారా లేరా అన్న కాడ కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళంతా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు, అతివాదులు, లెఫ్ట్లో కూడా అతివాదులు. బీజేపీ ఏమో రైట్ ఐడియాలజీ, జాతీయవాదం, భావజాలం ఉన్నట్టు, హిందుత్వ భావజాలం ఉన్నటువంటి పార్టీ. వీళ్ళ ఐడియాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మావోయిస్టులది, బీజేపీ వాళ్ళది. మరి ఒక మావోయిస్ట్ అగ్రనేతకి వాళ్ళు రాజ్యసభ సీటు ఇవ్వడం అంటే చిన్న విషయంగా మనం మాట్లాడుకోకూడదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది. మా ఆపరేషన్ కాకార సక్సెస్ అయింది, మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలో తీసుకొచ్చాం, చట్టం అంటే నమ్మకం లేని వాళ్ళని, రాజ్యాంగం అంటే నమ్మకం లేని వాళ్ళని చట్టసభలోకి తీసుకొచ్చాం అని చెప్పుకోవడం కోసం ఇవ్వచ్చు. పోతే మహా అంటే ఒక రాజ్యసభ సీటు పోయింది, వాళ్ళకి నచ్చిన ఐడియాలజీ వాళ్ళకి ఇచ్చినట్టు అవుద్దేమో. కానీ దాన్ని ఏం చెప్పుకుంటారు? ఘనకార్యంగా చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు, ఘనతగా చెప్పుకుంటారు. మేము చేసిన ఆపరేషన్ కాగారు సక్సెస్ అయింది, వాళ్ళని మేము జనంలోకి తీసుకొచ్చాం, మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని క్లోజ్ చేసాం, ఇన్ని దశాబ్దాల మావోయిస్టు సమస్యకి పులుస్తా పెట్టాం, ఎవరూ చేయలేని పని మేము చేశాం, ఏకంగా పెద్దల సభలో ఒక మావోయిస్టు నాయకుడిని కూర్చోబెట్టాం, ఇక చట్టసభలో వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పుకోవడం కోసం ఒక రాజ్యసభ సీట్ ఇవ్వచ్చు. కానీ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. సరే, ఇప్పుడు రాజ్యసభ సీటు బీజేపీ ఇవ్వచ్చు కాక, కానీ మామూలుగా రాజ్యసభలోకి ఎవరు వెళ్తున్నారు? కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, డబ్బులు ఉన్నవాళ్ళు, పార్టీలకి డబ్బులు సర్దుబాటు చేసి వెళ్తున్నారు. రాజ్యసభలో 90% డబ్బులు ఉన్న వాళ్ళే. చూడండి, ఏదో ఒక 10% మధ్యతరగతి వాళ్ళు కనపడతారేమో, సామాన్యులు కనపడతారేమో, అది కూడా వెతకాలి. సరే, లోక్సభ అంటే ఎంపీలు, మనం ఎన్నుకునేటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ నిలబడతారు కదా వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేకి 25 కోట్లు ఖర్చు అవుతుందండి, ఎంపీకి 50 కోట్లు ఖర్చు అవుతుందండి. మరి ఈ మావోయిస్ట్ అగ్ర నాయకులు ఎన్నికల్లో డబ్బులు పెట్టగలరా? ఎన్నికల్లో డబ్బులు పెట్టగలిగే పరిస్థితి ఉందా? డబ్బులు పెట్టకుండా ఎన్నికల్లో నిలబడి గెలవగలరా? గెలవగలిగే పరిస్థితుల్లో సమాజం ఉందా? నేను మొన్న ఒక న్యూస్ చూశాను. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వచ్చిన ఒక వార్తను మీకు చెప్తా. ఒక గ్రామంలో, ఆ గ్రామంలో ఉన్న చాలామంది ప్రజలు ధర్నా చేస్తున్నారు. దాన్ని ఒక మీడియా ఛానల్ కవర్ చేస్తుంది. ఆ ప్రజలు ఆ మీడియా ఛానల్తో చెప్తున్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారంటే, మా ఊళ్ళో ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది, సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది, ఏకగ్రీవం కావద్దు అనేది. అంటే మాకు ఓటేసే అవకాశం లేకుండా వాళ్ళకు వాళ్ళు ఏకగ్రీవం చేసుకుంటున్నారు, అన్ని పార్టీ నాయకులు ఒకటే, అలా కావద్దు. సరే, వాళ్ళంతా ఒకటయ్యారు, ఒకళ్ళే పోటీ చేస్తున్నారు, మిగతా పార్టీలు పోటీ చేయట్లేదు. మరి మీరు ఎవరైనా పోటీ చేస్తుంటే అడ్డుకున్నారా? లేదు. కానీ మేము ఎవరు పోటీ చేయము, అసలు వాళ్ళకు వాళ్ళే పోటీ చేయాలి, మేము ఓటు వేస్తాం. అదేంది వాళ్ళు పోటీ చేయరు, వాళ్ళు ఒకళ్ళే ఉంటామని వాళ్ళు చెప్తుంటే, రెండు ఏకగ్రీవం అయితే గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి తెలుసా? అంటే ఎందుకు నిధులు వస్తే మాకే సంబంధం? ఆ నిధులన్నీ వాళ్ళే బొక్కేస్తారు. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఊళ్ళో ఒకటయ్యారు, వాళ్ళు సర్పంచ్ ఏకగ్రీవం అంటున్నారు. కానీ ఎన్నిక కావాలి మాకు. సరే, ఎన్నిక ఎందుకు కావాలి మీకు అంటే, ఎన్నిక జరిగితే డబ్బులు పంచుతారుగా,
ఒకడు 3,000 ఇస్తాడు, ఇంకోటి 2,000 ఇస్తాడు, ఇంకోటి 5,100 ఇస్తాడు. ఎవడు స్థాయి కొద్ది వాడు ఇస్తాడు. వాళ్ళు ఏంది పార్టీ నాయకులంతా కూర్చొనేంది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ ఊర్లో కాంగ్రెస్ గెలిచిద్దట, సహజంగా గెలవడానికి అధికార పార్టీ కాంగ్రెస్ గారు, కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఆ కాంగ్రెస్ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తే 25 లక్షలు ఖర్చు అయింది. ఏమనుకుంటున్నాడు, ఈ 25 లక్షలు ఖర్చు పెట్టేందుకు ఈ 25 లక్షల్లో ఒక 10 లక్షలు బీఆర్ఎస్ ఓడికి, ఒక 5 లక్షలు బీజేపీ ఓడికి ఇచ్చేస్తే వాళ్ళెవరూ పోటీ చేయరు, ఏకగ్రీవం అయిపోయింది. నేనే కదా 15 లక్షలతో ఖర్చు అయిపోయింది. ఎన్నికల్లో పోటీ చేస్తే 25 కావచ్చు, 30 కావచ్చు, 35 కావచ్చు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి దానికంటే సగం ఖర్చుతో సర్పంచ్ పదం వచ్చింది కదా అనేది. అందులో మన గ్రామ పంచాయతీ కూడా నిధులు వస్తాయి కదా అనేది అతని ఆలోచన. సరే, ఈ బీఆర్ఎస్ వాళ్ళ బాధ ఏంది, ఇప్పుడు ఎన్నికలు నిలబడితే ఎట్టా గెలము, నిలబడితే 15 లక్షలైనా ఖర్చు పెట్టాలి. 15 లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా పైగా అవతలోడు 10 లక్షలు మనకే ఇస్తున్నాడు. మనకు ఖర్చు కాకుండా చేతిలో 10 లక్షలు వస్తున్నాయి. ఎట్టా సర్పంచ్ పదవి అయితే రాదుగా, 10 లక్షలు అయితే వస్తున్నాయిగా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే సరిపోయా ఇతను. తర్వాత బీజేపీ వాళ్ళు ఏంది, వాళ్ళ ఊళ్ళో గెలిచే పరిస్థితి లేదు, కానీ 5 లక్షలు అయితే వస్తున్నాయిగా అనేది అక్కడ బీజేపీ నాయకులు. సో మొత్తంగా నాయకులంతా ఒకటయ్యారు. అధికార పార్టీకి ఏకగ్రీవం చేయడానికి నాయకులంతా, మిగతా వాళ్ళు నామినేషన్ వేసిన వాళ్ళంతా విత్డ్రా అయ్యి ఏకగ్రీవం చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ప్రజల బాధ ఏంది, వాళ్ళు డబ్బులు చేతులు మారినాయి. మా చేతికి డబ్బులు రావట్లేదుగా, మాకు డబ్బులు పంచాలి. వీళ్ళు ఎన్ని కోరుకునే డబ్బులు పంచడం కోసం. ఆ పరిస్థితిలో రాజకీయాలు ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో జనం ఆలోచనలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈ ఆలోచనల మధ్య మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి గెలవగలరా? ఒకవేళ జనంలో సింపతి వరకు కొట్టే ఒక్కసారి ఓటేస్తారు, తర్వాత మళ్ళీ డబ్బే. డబ్బు అంతగా రాజకీయాన్ని శాసిస్తుంది. ఆల్రెడీ ఉన్న కమ్యూనిస్టులే వాళ్ళు మనుగడ సాగించలేని పరిస్థితి. సిపిఎం, సిపిఐ పెద్ద పార్టీలు తోక పార్టీలుగా మారిపోయి 1 సీట్ ఇస్తారా, 1/2 సీట్ ఇస్తారా అడుక్కున్న పరిస్థితి కదా ఆ పార్టీది. ఆ పార్టీలు కూడా గెలవగలిగిన ఎంతో కొంత వాళ్ళ శక్తి మేర డబ్బు పెట్టగా తప్పని పరిస్థితి వాళ్ళు కూడా. సో ఈ పరిస్థితుల్లో అంటే రైట్ డెసిషనే, కానీ రాంగ్ టైం. మంచి నిర్ణయం రాజకీయాల్లోకి రావటం అనేది, కానీ సమయం కరెక్ట్ అయింది కాదు. అదే 90స్లో మావోయిస్టుల పట్ల చాలా గౌరవం ఉన్న టైంలో మావోయిస్టులు అంటే వాళ్ళందరినీ కూడా అన్నా అని అందరూ పిలిచే సమయంలో, గద్దర్ ఒక పాట పాడితే ఉత్తేజం పొందే సమయంలో, రోమాలు నిక్కబొడిసిన సమయంలో, విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో, ఆ రోజుల్లో కనుక మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సమాజంలో మార్పును చూపించగలిగి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో డబ్బు ఇంకా రాజకీయాన్ని ప్రభావితం చేయడం స్టార్ట్ కాలే, సిద్ధాంతాలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నాయి. ఆ టైంలో కనుక మావోయిస్టు రాజకీయాలకు వచ్చింటే బాగుండేది. రైట్ డెసిషన్ రైట్ టైంలో ఉండాలి. రైట్ డెసిషన్ రాంగ్ టైంలో ఉంటే ఆ డెసిషన్కి వ్యాలిడిటీ ఉండదు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.